నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్, మార్కెట్, అభిమానుల అంచనాలు అన్నీ కలిపి చూసుకుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. RRR తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంటోంది. అలాంటి సమయంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది అంచనాలను మించి హైప్ను సొంతం చేసుకుంటోంది. ఉప్పెన వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడిగా మరింత నమ్మకం తెచ్చుకున్న సానా బుచ్చిబాబు ఈ సినిమాకు కథ, స్కేల్, ఎమోషన్ అన్నిటినీ కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా ఉండటం సినిమాకు మరింత బలం చేకూర్చింది. టెక్నికల్ టీం కూడా భారీగానే ఉంది. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ప్లాన్ తో మేకర్స్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగిల్ మీదే పడింది. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా ఈ రెండో పాటను విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాట పూర్తిగా పక్కా మాస్ స్టైల్లో ఉంటుందని, రామ్ చరణ్ ఎనర్జీకి తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కించారని టాక్. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిందని, ఇందులో చరణ్ దాదాపు 500 మంది గ్రూప్ డాన్సర్లతో కలిసి స్టెప్పులు వేశారనే సమాచారం. అంతేకాదు, ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ తో కలిసి చరణ్ డాన్స్ చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్ బీట్లతో పాటు ఎమోషనల్ షేడ్స్ కూడా ఉండేలా రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేశారని మ్యూజిక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చికిరి చికిరి సక్సెస్ తర్వాత ఈ సెకండ్ సాంగ్ పై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చికిరి చికిరి సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో విపరీతమైన స్పందన దక్కింది. ఎనర్జెటిక్ బీట్లు, క్యాచీ ట్యూన్ తో రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ చూపించాడని మ్యూజిక్ లవర్స్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ డాన్స్ ఎనర్జీ అభిమానులను ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో రీల్స్, షార్ట్స్, వీడియోలు ట్రెండ్ అవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేవలం ఒక నెలలోనే తెలుగు వర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటగా 5 భాషల్లో విడుదలైన అన్ని వర్షన్లను కలిపితే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో పెద్ది రెండో సింగిల్ ఎలాంటి రేంజ్ లో హంగామా చేస్తుందోనన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కావాల్సిండగా వాయిదా పడనుందంటూ కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ సైలెంట్ గా ఉండడం చూస్తుంటే వాయిదా లేనట్లేనని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.